భాగ్యనగరం, విశ్వనగరం ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడాలు, ఐటీ సెక్టార్, కళ్ళు చెదిరే రోడ్లు, కనువిందు చేసే పార్కులు కనిపిస్తాయి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపే. మరోవైపు చూస్తే కనీస సౌకర్యాలు కరువై ప్రజలు విలవిలలాడుతున్న దృశ్యాలు మన కంటికి కనిపిస్తున్నాయి. నగరంలో ప్రజల బ్రతుకుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. 5 ఏళ్లకొకసారి వచ్చే ఎన్నికల ముందు నాయకులు వస్తారు. మాకు ఓటేస్తే మీ బ్రతుకులు మార్చేస్తామని హామీల వర్షం కురిపిస్తారు. ఒక్కసారి ఎన్నికలు అయిపోయాక ప్రజా సమస్యలు గాలి కొదిలేస్తారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, తర్వాత రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజా సమస్యలపై హెచ్ఎంటీవీ గలమెత్తింది. ఇందులో భాగంగానే ఎర్రగడ్డ డివిజన్ లో పర్యటించింది. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారిని కదిలించింది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో పెద్ద పెద్ద బిల్డింగులు, షాపింగ్ మాల్స్, అందమైన లొకేషన్స్ ఉంటాయి. ఇదంతా ఒకవైపే. మరోవైపు బస్తీల్లో చూస్తే అన్ని సమస్యలే కనిపిస్తాయి. మాకు ఓటేయండి, ఓటేయండి, మీకు అది చేస్తాం, మాకు ఓటేయండి, మీకు ఇది చేస్తాం, మాకు ఓటేయండి, మీ బ్రతుకులు బాగు చేస్తామంటూ 5 ఏళ్లకోసారి నాయకులు ఓటర్ల ఇంటి ముందుకు వచ్చి చెప్పే మాటలివి. ఎన్నికలకు ముందు నాయకులకు గుర్తొచ్చే ప్రజా సమస్యలు ఎన్నికలయ్యాక వారికి పట్టవు, కనీసం పట్టించుకోరు. భాగ్యనగరం, విశ్వనగరం అయిపోతోంది అని నాయకులు గొప్పలు చెబుతున్నా వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికీ నగరవాసులు అనేక సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. ఎన్నికల ముందు నాయకులిచ్చిన హామీలు మూటలు కావడంతో ప్రజలు సమస్యలతో సహజీవనం చేయక తప్పడం లేదు. ఇక కొన్ని రోజుల్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో హెచ్ఎంటీవీ ఆయా డివిజన్లలోని ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఎర్రగడ్డ డివిజన్లో పర్యటించింది. డివిజన్లో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. గుంతల రోడ్లు, డంప్ యార్డ్లను తలపించే వీధులు, వర్షం వస్తే చెరువుల్లా మారే కాలనీలు, ఉన్నా వెలగని వీధి లైట్లు, ఇలా ఎన్నో సమస్యలు ఇక్కడ ప్రజలను వేధిస్తున్నాయి. తమ సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీలలో డ్రైనేజ్ సమస్య ఉంది. వర్షం వస్తే వరద నీరంతా నేరుగా ఇళ్లలోకి వచ్చి చేరుతుందని స్థానికులు వాపోతున్నారు. పలు చోట్ల గుంతలు పడిన రోడ్లు ఉండడంతో రోడ్లపై వాహనాలు నడపడం కష్టంగా ఉందంటున్నారు. స్తంభాలకు ఉండాల్సిన కరెంటు వైర్లు నేలపై పడి ఉండడంతో తరచూ విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక వేసవి కాలంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుందంటున్నారు. మంచినీరు రావాల్సిన నల్లాల నుండి మురికి నీరు వస్తోందని ఆవేదన చెందుతున్నారు. కాలనీ వీధుల్లో పేరుకుపోయిన చెత్త కుప్పల నుండి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నామని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు చెత్త తీసివేయకపోవడంతో దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయని, దోమకాటు బారిన పడి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడున్న ప్రజల కష్టాలు చూస్తే బాధ అనిపిస్తుంది నిజంగా కూడా. ఎందుకంటే 10 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ మంచినీళ్ళకి కానీ కరెంటు కానీ ఎటువంటి కష్టాలు లేకుండే. కానీ ఇప్పుడు కరెంటు సరిగా రావట్లేదు, మంచినీళ్ళు కూడా సరిగా రావట్లేదు, మా కాలనీలను కనీసం శుభ్రంగా కూడా ఉంచట్లేదు, పట్టణ ప్రగతి లేదు, పల్లె ప్రగతి లేదు. అలాంటి బాధలను ప్రజలు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్స్ కావచ్చు, చేస్తా అని చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేరలేదు. 6 గ్యారంటీలు చెప్పేసి ఇప్పటి వరకు ఒక గ్యారెంటీ కూడా నెరవేరలేదు. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, పర్వాలేదు అందరం సంతోషపడే సమయంలో మళ్ళా జెంట్స్కి ఎక్కువ ఛార్జీలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక ఎర్రగడ్డ రైతు బజార్లో దళారీ వ్యవస్థ ఇక్కడ మరో ప్రధాన సమస్య. మార్కెట్లో అనేక నిర్వహణ లోపాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇక పేదలకు అందుబాటులో సరైన వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలలో కూడా వైద్యులు ఉండడం లేదు, ఉన్నా రోగులను పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. కనీసం అందుబాటులో మందులనైనా ఉంచడం లేదని వాపోతున్నారు. ఎన్నికలప్పుడు నాయకులు వస్తారు, తమ బ్రతుకులు ఉద్ధరిస్తామని మాటలు చెప్తారు తప్ప ఒక్కసారి ఎన్నికలు ముగిశాయంటే తమను ఎవరూ పట్టించుకోరని స్థానికులు చెబుతున్నారు. తమ సమస్యలు తీర్చుతారనే ఆశతో ఎన్నుకున్న నాయకులు తమ సమస్యలను గాలికి వదిలేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు వస్తారు. మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మీ బతుకులు బాగు చేస్తామంటూ హామీలు ఇస్తారు. ఒక్కసారి ఓటు పడిందంటే తిరిగి ప్రజా సమస్యలను పట్టించుకోరు. అయితే త్వరలోనే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఆ తరువాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే
ఆయా డివిజన్లలో ప్రజా సమస్యలపై హెచ్ఎంటీవీ గలమెత్తింది. ఇందులో భాగంగానే ప్రజెంట్ నేను ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నాను. ఇక్కడ ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నాయకులు నెరవేర్చడం లేదు. దీంతో కూడా ఎన్నో ఏళ్లుగా సమస్యల సుడిగుండంలోనే వారు జీవనాన్ని కొనసాగించాల్సి వస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఎక్కడున్నటువంటి చెత్త కుప్పలు అక్కడే ఇది రోడ్డా లేదా డంప్ యార్డా అన్న చందాన ఇక్కడ మనకు చెత్త కుప్పలు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ రోడ్డును కూడా మనం ఒకసారి చూడొచ్చు. వాహనాలు వెళ్ళేటువంటి పరిస్థితి లేక రోడ్డు మధ్యలో తవ్విపెట్టినటువంటి ఈ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడికి కూతవేటు దూరంలోనే పాఠశాల కూడా ఉంది. ప్రతినిత్యం కూడా స్కూల్ బస్సులు విద్యార్థులు ఈ రోడ్డు మించే ప్రయాణం చేస్తూ వెళ్తూ కూడా ప్రమాదాలకు గురైనటువంటి సిచ్యువేషన్స్ కూడా అనేకం ఉన్నాయని స్థానికులు చెప్తూ ఉన్నారు. దీనితో పాటు వివిధ సమస్యలను వారు ఎదుర్కొంటున్నట్టుగా మనకు చెప్తున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, త్వరలోనే మనకు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటిదాకా ఎలక్షన్స్ అప్పుడు నాయకులు వస్తారు, ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇస్తారు. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాయా? ఇప్పుడు మీరు ఎలాంటి సమస్యలను నాయకుల ముందు పెడుతూ ఉన్నారు? కొత్త హామీలేమో అమ్మా అవి అయితే కనిపించట్లేదు, కానీ పాత పనులే చెత్త చూస్తున్నారు, ఈ రోడ్లు సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఈ పాత ఎట్లున్నాయి అట్లనే ఉంటే మంచిగా ఉండేది. అవి కూడా ఎట్లా తవ్వి పెట్టేశారు, ఇవి కూడా నెలల తరి అట్లనే ఉన్నాయి. ఈ చెత్త చూడండి, ఇక్కడ నుంచి అక్కడ పెద్ద హై స్కూల్ ఉంది, ఇక్కడ ఆక్స్ఫర్డ్ స్కూల్, అనేకమైన చిన్న దగ్గర 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ చెత్త వల్ల మా పిల్లలకు ఎన్ని రోగాలు, ఎన్ని ఇన్ఫెక్షన్స్. ఈ బస్సు దవాఖానలో కూడా అది ఎంత ప్రాబ్లము. అక్కడ మందులు లేవు, అంటే మందులకు పోతే ఎవరికి చెప్పుకోండి పోని, ఇక్కడ లేవు మందులని ఎల్లగొడతారు పేషెంట్లని. నీళ్ళ సమస్య అట్లనే ఉంది, కరెంట్ సమస్య మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏది ఒక్కటి కనీసం ఎట్లా ఉంది అట్లనే రీస్టోర్ చేస్తే మాకు తృప్తే. కొత్తది ఏం చేసే అవసరం లేదు, ఉన్నాయి వాటిని కరెక్ట్ చేస్తే చాలు. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఎన్నేళ్ళుగా ఉంటున్నారు, ఎటువంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉన్నామ్మా. ఏమంటే ఏ చెత్తతోనే బాధ, ఇంకేం లేదమ్మా. ఈ తూవి పెట్టిన తర్వాత 1 నెల అయిపోయింది. తూవి మంచి నాయకుడు ఉంటే అన్ని పనులు చేయవచ్చు. ఏదో వస్తారు పోతారు తోతారు వెళ్ళిపోతూనే ఉంటారు. ఏది సమస్య పట్టుకోరు వీళ్ళు. ఏదైనా చెప్తే మళ్ళా సరేలే చేస్తాంలే అంటారు, వెళ్ళిపోతారు. తెలంగాణ ఉండే కదా అప్పుడు చాలా బాగుండే, ఏం సమస్య లేకుండే, అందరికీ ఏం లేకుండే. బీదోళ్ళకి కానీ ఏదైనా పని చేయడానికి ఏం బాధ కాకుండా ఇప్పుడు అన్ని బాధలే. అసలు ఎవరిని అడిగితే వాళ్ళు ఏదో అంటారు. అసలు పనులు లేవు, ఏమి లేవమ్మా. ఎట్లా బతకాలా చెప్పమ్మా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ప్రచారాలకు వస్తూ ఉంటారు కదా నాయకులు, వారు వస్తారు. మీరు ఏం సమస్యలు వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారు, ఏం తీరిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మన సమస్య వాళ్ళు తీరాలా అంతేమ్మా. తీరితేనే మంచిగా, ఎవరు తీరితే ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకేమ్మా వేస్తామమ్మా ఓటు. ఎవరు చేయకపోతే ఎందుకు వేస్తామమ్మా ఓటులు? ఉట్టి అడిగిపోతారు, మేము చేస్తాం ఉట్టి అడిగిపోతారని ఉంటారు. क्या क्या प्रॉब्लम्स है आपके पास, क्या बोलते हैं? कचरा नहीं निकाल रहे, कचरा नहीं साफ कर रहे, पानी साफ नहीं आ रहा, पानी में गलीज आ रही है नाली की तरफ से, कचरा नहीं निकालते. करंट बार चले जा रहा, करंट टाइम पे करंट नहीं रह रहा. చూడొచ్చు, అనేక సమస్యలు ఉన్నట్టుగా కూడా వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరికొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, త్వరలోనే బై ఎలక్షన్స్ రాబోతుంది, ఏం సమస్యలు ఉన్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇక్కడ లోకల్ కేబుల్ ఆపరేటర్ మోతినార్, రాజనార్, ఎర్రగడ్డ ఈ దగ్గర 14,000 మంది కనెక్షన్లు మై ఉన్నాయి. సో టీఆర్ఎస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ బాగానే ఉండే చేసిరు, కానీ ఆ తర్వాత వాళ్ళు కొలాప్స్ అయిపోయారు. ఏముండే చాలాని కొట్టడము, డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి హెల్మెట్ అక్కడ ఎక్కడో దాచుకుంటారు పోలీసులు. ఓ బండి పోతుంటే చాలాని కొడుతుంటారు. రోజుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతో రేట్లు పెరిగిపోయినాయి. సరే ఆ గవర్నమెంట్ బాగా చేసింది. ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మా గెలిచినా కూడా ఏం పనులు కావు. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నది. నవీన్ యాదవ్ గెలిస్తే పనులు అవుతుండవచ్చు, ఈ గవర్నమెంట్ ఉంది కదా. లేకపోతే ఈమె గెలిచిందనుకో ఆ 2 సంవత్సరాలు కూడా పనులు ఆపేస్తారు. అయ్యే పనులు కూడా ఇవి కూడా తవ్వీరు కదా.
ఈ తవ్విన పనులు కూడా చేయరు రేపు, ఈ తవ్విన పనులు కూడా చేయరు రేపు. ఈ అభివృద్ధి అనేది ఆగిపోతుంది మొత్తం. వాటర్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మొన్న వర్షం పడ్డప్పుడు మేము వాటర్ కొనుక్కొచ్చుకుని తాగినాం, మినరల్ వాటర్ కొనుక్కొచ్చుకుని తాగినాం. ఆ తర్వాత దగ్గులేసి ఫీవర్లు వచ్చి చాలా ఇబ్బంది పడినాం. తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయినాయి. కాకపోతే ఏంటంటే నా చిన్న రిక్వెస్ట్ అంటే నవీన్ యాదవ్ నా చుట్టం కాదు, ఈయన వల్ల నా చుట్టం కాదు. నేను లోకల్లో తిరుగుతాం కాబట్టి ప్రతి ఇంటికి మేము వెళ్తాము, కేబుల్ టీవీకి నెట్ కాబట్టి. నా ఒపీనియన్ ఏంటంటే ఈ 2 సంవత్సరాలు ఆమె చేసేది ఏముండదు. గెలిచిన ఆమె ఇంట్లో కూర్చోవాల్సిందే. ఇంకోటి ఆమెకు రాజకీయ అనుభవం లేదు. ఒకటి ఆమెను ఇంట్లోనే ఆమెను తీసుకొచ్చి ఏడిపించుకుంటూ స్టేజ్ మీద ఏడిపిస్తున్నారు ఆమెని. నవీన్ యాదవ్ ఎంతో చేసిండు చాలామందికి, లోకల్లో కూడా ఆయన పేరు ఉంది, చాలా ఖర్చు పెట్టిండు. సరే ఆ 2 సంవత్సరాలు కూడా ఏమైనా అభివృద్ధి అవుతుంది. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుంది నేనే చెప్తున్నా. నెక్స్ట్ గవర్నమెంట్ మాత్రం కాంగ్రెస్ మాత్రం రాదు. ఎటు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే బస్సు ఒకటి ఇచ్చింది కదా, అంత మించి తులం బంగారం ఇస్తామని చెప్పి బంగారం ఇవ్వలేదు, ఏవో షాదీ ముబారక్ అని ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది మాత్రం టీఆర్ఎస్ వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ పై ఎలక్షన్లో మాత్రం నవీన్ యాదవ్ గెలుస్తాడు. చూడొచ్చు, ఎన్నో సమస్యలతో వారైతే ప్రతినిత్యము సహజీవనం చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఈ చెత్త కుప్పల నుండి వచ్చేటువంటి దుర్వాసన వల్ల ఇక్కడ నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఈ దోమలు, ఈగలు ఇక్కడ గుమికూడి కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వారికి అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్న చినుకు పడిందంటే చాలు ఈ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తాయి, మనుషులు అడుగు పెట్టేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండదని కూడా స్థానికులు ఆవేదన చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం విజువల్స్ లో పైన వైర్స్ అన్నీ కూడా ఈ కరెంట్ అంటే పైన ఉండి ఇండ్లకు పవర్ సప్లై చేయాల్సినటువంటి వైర్లన్నీ కూడా రోడ్ల పైన వేలాడి మనుషులకు పవర్ సప్లై చేస్తూ ఉన్నాయి. దాని ద్వారా వారు ప్రమాదాలకు గురయ్యి అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనలు కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలోనే ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదని కూడా వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ప్రచారానికి కోసం కూడా నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. మీకు ఈ సమస్య తీరుస్తాం, ఆ సమస్య తీరుస్తామని హామీలు ఇస్తారు. తరువాత ఒక్కసారి గెలిచిన తర్వాత ఇక మాటలన్నీ నీటి మూటలే అవుతాయి తప్ప ప్రజా సమస్యల పైన ఎవరూ ఫోకస్ పెట్టడం లేదని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల గురించి అయినా కూడా అధికారులు స్పందించి వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చే దిశగా ఏ నాయకుడైతే అడుగులు వేస్తారో వారిని ఎన్నుకుంటామని కూడా ఇక్కడ స్థానికులు కరాఖండిగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేశ్వర రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. మొత్తంగా ప్రజా సమస్యలు పట్టించుకోని నాయకులకు ఎన్నికలప్పుడు మాత్రం ప్రజలపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తుంది. గతంలో హామీలిచ్చి గాలి కొదిలేసిన నాయకులు ఈ ఎన్నికలలో ఎలాంటి హామీలిస్తారు, ఇచ్చిన హామీలు నెరవేర్చుతారా అనేది వేచి చూడాలి.